హాస్టల్లో విజిట్ చేసినారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా మీరు? ఇప్పుడు మా ఈ హాస్టల్ కట్టేది పాత హాస్టల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ఎవరు మున్సిపాలిటీ ఆడపిల్లలతోటి కదా హాస్టల్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 146. ఇప్పుడు మేడం మనం రూమ్ చూస్తే 146లో యాక్చువల్గా ఏంటంటే కట్టేటప్పుడు కొంత అవగాహన లేదు తగ్గినట్టున్నది. ఇప్పుడు ఒక రూమ్లో ఎంతమంది ఉంటారు మేడం యాక్చువల్లీ? కానీ ఇప్పుడున్న రూమ్లో ఎంతమంది ఉంటారు? అంటే ఇరికేరికే ఇప్పుడు మనం కట్టే బిల్డింగ్ ఎంతమంది స్టూడెంట్స్ కి ఇప్పుడు మనం తీసుకున్నాం? అంటే మన దగ్గర ఏముంది మేడం యాక్చువల్గా నేను చాలా సందర్భాల్లో జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ వచ్చినప్పుడు వాళ్ళనేది ఏంటంటే ఇక్కడ దూరం కింద వచ్చే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ మంది వచ్చి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ డిగ్రీ జూనియర్ బాయ్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కూడా అంతే మేడం. ఇన్ఫాక్ట్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఇప్పుడు వీళ్ళకి కట్టించే హాస్టల్ డిగ్రీ కాలేజ్ వరకు ఉంది. ఎగ్జిస్టింగ్ బీసీ హాస్టల్ ని మీరు జూనియర్ కాలేజ్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు. అక్కడ మనము ఆల్రెడీ పిఎం ఉషాలో కన్స్ట్రక్ట్ చేస్తాం. నేనే కన్వర్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే అడ్మిషన్ వచ్చేదే మాకు హాస్టల్ చూసి, సో అందుకని పిల్లలు అడ్మిషన్ బాగా రావాలని నేను ఆ 14 రూమ్ నుంచి నేను 10 రూమ్స్ క్లాస్ రూమ్స్ కి ఇచ్చి 4 రూమ్స్ నేను ఇప్పుడు తెలియజేస్తాను. సో అలా అడ్జస్ట్ చేసుకున్నాను. Once the infrastructure comes up, optimum utilization will be. సబ్మిషన్ మనకు 3 బ్యాంక్ వెనకాల ఒకటి ఉంటుంది. ఈ హాస్టల్లో కంప్లీట్గా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు. అయినా కూడా మోర్ శాంక్షన్ అయింది సార్. సిఎస్ఎస్ కింద ఆల్రెడీ మనకు దాంట్లో బైపాస్ రోడ్ లో ఒక బిల్డింగ్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సార్ వాళ్ళు ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. అది కంప్లీట్ అయితే కనుక తారా డిగ్రీ వాళ్ళకి అది కన్వీనియంట్ అయితే గర్ల్స్ హాస్టల్కి అది G+1 కట్టినారు. ఆల్మోస్ట్ 100 కానీ మనం ఇంట్లో అకామిడేట్ చేస్తే దాదాపు 150 వరకు నుంచి వచ్చి బాగా కట్టినారు సార్. అది కూడా ఇంకొంచెం ఇన్కంప్లీట్ షేప్ లో ఉంది. అట్లా చేసినప్పుడు దాదాపు గర్ల్సే దాదాపు బీసీ హాస్టల్స్లో దాదాపు 700 వరకు ఉన్నారు మన సంగారెడ్డి టౌన్లో. వేరియస్ నుంచి వచ్చి అయినా కూడా ఇంకా చాలా అడ్మిషన్స్ కోసం బాగా డిమాండ్ ఉంటుంది సార్. అందరికీ తెలుసు, మేడం తెలుసు, సంతోష్ తెలుసు, పంపిస్తూ ఉంటారు ఎవరెవరో. అయినా కూడా అకామిడేషన్ లేక మనం ఇవ్వలేకపోతే ఉన్న బిల్డింగ్ ను బీసీ వెల్ఫేర్ హాస్టల్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చేసి కొత్త కట్టిన బిల్డింగ్ ను డిగ్రీ కాలేజ్ పిల్లలకి ఇచ్చేసి అదే ప్రెమిసెస్ లో ఉంటుంది. మూడు హాస్టల్స్ అయితే సార్ కంటిన్యూగా 3 ఉంటాయి. ఓల్డ్ తర్వాత అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల వేరే జూనియర్ కాలేజ్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్ని కలిపి అక్కడే పిల్లలు ఉండొచ్చు. అట్లే జూనియర్ కాలేజ్ అంటే బాయ్స్ కూడా సేమ్ సార్. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఇక్కడ మన రెవెన్యూ కాలేజ్ ఒకటి గవర్నమెంట్ ప్రైవేట్ దాంట్లో 202 మెంబర్స్ ఉన్నారు సార్. అది ఇన్సఫిషియెంట్ పరిస్థితి కానీ ఇది అనగా అమ్మవాళ్ళ దొరికి ఇది ఎట్లా మేడం? ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఏది మేడం ఇప్పుడు బిల్డింగ్ మీకు చదివి చెప్పింది ఈ 4 మనకు వచ్చేసాయి. ఈ 4 అయితే దీంట్లో 50 lakhs KGBB కంపెనీకి చాలా డిగ్రీ కాలేజ్కి ఇస్తున్నాము. ఆ 50 మీరు దేనికి యూటిలైజేషన్ అనేది ఫిక్స్ చేసి సో ఇక్కడతో ఉన్న ఫండ్స్ మనం ఎగ్జాస్ట్ చేస్తాం. నెక్స్ట్ మీరు రిక్వైర్మెంట్స్ చెప్తే CSR టైప్ చేస్తాం.